అన్నాడు రాస్కల్. నేను అడిగితే మాత్రం గీసి గీసి రాసిస్తావు, వాడు అడిగితే మాత్రం ఓకే అంటావా? నేను అనలేదు, వాడే కావాలని అన్నాడంతే. ముందు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయి. ఈ కళ్యాణం జరిగాక వాడి సంగతి చూడొచ్చు. కరెక్టే, ముందు ఈ పని చేస్తా, తర్వాత వాడి పని చెప్తా. సరే పద. పెద్దబాబు, నీలాంబరి, మహి ఎవరు కనిపించరే? ఎక్కడికెళ్లారు? మహి తీర్థం తీసుకొస్తానని వెళ్ళడాంటీ, నీలాంబరి గుడి చూసొస్తానని వెళ్ళింది. లింగోద్భవ సమయంలో ఎవరు ఉండకపోతే ఎలా? ఫోన్ చేయండి. నీలాంబరి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అఖిల. ఐష్, తీర్థం తీసుకొచ్చేసా. ఇదేంటి బాటిల్లో తీసుకొచ్చావు? ఈ బాటిల్ నింపడానికి చేతులు నొప్పి వచ్చాయి తెలుసా? తీర్థం తీసుకొస్తే చేతులు నొప్పంటావేంటి చిన్నబాబు? డాడ్, ఈ బాటిల్ నింపడం వెనక నా కష్టం ఉంది. ఈరోజు ఉపవాస దీక్ష ఉన్నాం కదా, భక్తులు అడిగినా పంతులు తీర్థం ఇవ్వట్లేదు. మహి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నాన్న? టెంకాయలు పగలగొట్టి నీళ్ళు నింపుకొచ్చాను మా. సో స్వీట్. నా కోసం ఇంత కష్టపడ్డావా మహి? ఎక్కడికెళ్ళావమ్మా? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఛార్జింగ్ అయిపోయింది ఆంటీ. మరి చెప్పవే బాబీ. ఇటు పవర్ బ్యాంక్ ఉంది, ఛార్జింగ్ పెడతా. అరే, బ్యాటరీ 80% ఉంది, ఛార్జింగ్ లేదంటావేంటి బాబీ? స్విచ్ ఆఫ్ అయినట్టుంది చిన్నబాబు, చూసుకోలేదేమో. అంతే కదా నీలాంబరి? అవునంటీ, పొరపాటు పడ్డాను. పెదబాబు పార్వతిని వెంట పెట్టుకుని వస్తున్నాడు చూడు, ప్రాణాలతో రాదన్నావు. తేనె తీసుకొస్తానని చెప్పి ఇప్పటిదాకా ఏమైపోయావు పార్వతి? పార్వతి గుడి దాటిపోతే కదా ఐశ్వర్య. మరి ఇప్పటివరకు ఎక్కడున్నట్టు? మన పూజకి భంగం కలగకూడదని తేలుకుట్టిన వేలికి దారం చుట్టుకొని స్పృహ కోల్పోయి గోపురం దగ్గర పడిపోయిందమ్మా. అవునమ్మా, పసరు పోసి తన ప్రాణాలు నేనే కాపాడాను. పార్వతి, ఇప్పుడు ఎలా ఉంది? సిద్ధాంతి గారు పసరు పోసి నా ప్రాణాలు నిలబెట్టినారు అమ్మగారు. సమయానికి పెద్దబాబు గారు నన్ను చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము ముందుకు రాగలిగాను. మన పెద్ద కోడలు నీలాంబర్ లేకుండానే ఇవన్నీ చేసేస్తున్నా. ఇంతకు ముందు నా మొబైల్ తీసుకుని మాట్లాడుతున్న మనిషి ఇప్పుడు ఎక్కడికెళ్ళినట్టు? సిద్ధాంతి గారు గుడి దాటి వెళ్ళకూడదని చెప్పారు కదా. బ్రహ్మ ముహూర్తం గడియలు మొదలైనప్పుడే ఇలా చేస్తారెందుకు? ఇక్కడే అంటున్నావు, ఎక్కడున్నావురా? గుళ్ళో కళ్యాణం జరిపించాలి, తొందరగా కనిపించి చావరా. గుళ్ళో కళ్యాణం జరిపించడానికి ఎవరో ఒకరుంటారు, నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు. అలాగే ముందుకురా. ముందుకి వెనక్కని నాతో ఆడుకుంటున్నావు. ఇప్పుడు లెఫ్ట్ తిరుగు. లెఫ్ట్ రైట్ అని చెప్తూనే ఉన్నావు కదరా.
ఉన్నారు. వాళ్ళలో నువ్వెక్కడున్నా? నీ ముందు ఏముంది బేబీ? నిప్పుల గుండ ఉంది. అదే నువ్వని సినిమా డైలాగ్స్ చెప్పకు. నేను అని చెప్పను, కానీ నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. ఏం చెయ్యాలి? అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు ఇప్పుడు ఆ నిప్పులతో చెలగాటమాడాలి. వాటి మీద నడిస్తే నీ పాపాలు కాలి బూడిదవుతాయి. రే మెంటల్! వీటి మీద నడిస్తే పాపాలు కాలిపోవురా, కాళ్ళు కాల్తాయి. నేను చెయ్యను, నా వల్ల కాదు. ఐ కాంట్ డూ ఇట్. ఇట్స్ ఓకే, సీ యూ. అఖిలాంటి దగ్గర కలుద్దాం. రే ఆగు, ఫోన్ పెట్టేకు. లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నువ్వు చెప్తే నేను వినాలా? ఓకే చెప్పు, వింటాను. రాస్కల్, స్టాప్ ఇట్. నిప్పులు తొక్కక ముందే మండిపోయిందా? నీలాంటి దుర్మార్గులకి ఇది పెద్ద శిక్షేం కాదు. నోరు మూసుకుని నిప్పులు తొక్కలేదంటే నీ తొక్క తీసే వాళ్ళ ముందు నీ చరిత్ర ముందు పెడతా. నువ్వు ఫోన్ పెట్టేసేయ్. నేను నిప్పులు తొక్కుతున్నానో లేదో చూడు. నీలాంబర్ ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తుంటే వెయిటింగ్ వస్తుంది. ఎంతసేపు ఎవరితో మాట్లాడుతోంది? పెద్దబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ అపరిచితుడితో మాట్లాడుతుందనుకుంటా. ఇంతసేపేంటి? ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంకుల్. దేవేంద్ర దంపతులు వస్తే కంకణాలు కట్టుకోవాలి. త్వరగా రమ్మనండమ్మా. అక్క, నేను చూసొస్తాను. చూసి రావడం కాదు పిన్ని, తీసుకురావాలి. అలాగేనయ్యా, తీసుకొస్తాను. ముహూర్తంలోనే అనుకున్న కార్యక్రమాలు జరగాలమ్మా. చిన్నబాబు, భవానీ వెళ్ళినా పని అవదు. మధ్యలో ఎవరైనా కనబడితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళినా అన్నా. ఓకే డాడ్. మహి, నేను కూడా వస్తానుండు. రాగలదాం. నువ్వు టెన్షన్ పడకాకలే, వచ్చేస్తుంది. బాబీ, బాబీ, బాబీ. నీలమ్మా, నీలు, నీలు, ఎక్కడున్నావే? నీలమ్మా, నీలమ్మా. అమ్మవారికి దండం పెట్టి ఆ నిప్పులు గుండం తొక్కమ్మా. అలాగే ఆ బిందెలో పసుపు నీళ్లున్నాయి, తల మీద పోసుకో. సరే. ఫోన్ కలవట్లేదు ఐష్. ఎక్కడున్నావే? కలవట్లేదు. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళి చూస్తాను. బాబీ, హలో. ఏంటి? నిప్పులు చూడగానే గుండె కొట్టుకోవడం తగ్గిందా? నీ వల్ల ఎన్నో గుండెలు ఆగిపోయాయి చంద్రముఖి. పాప పరిహారం చేసుకో. నీ టార్గెట్ ఏంటో నాకు తెలియట్లేదు. ముందు చెప్పింది చెయ్యి. అలాగే. ఫోన్ మాట్లాడతావేంటమ్మా? నిష్ఠగా చెయ్యాలి. ఫోన్ పెట్టేసి ఆ పసుపు నీళ్లు పోసుకో. మంత్రోచ్చరణ చేస్తున్నానని చెప్పు చంద్రముఖి. మా పంతులు గారు ఫోన్లో వేద మంత్రాలు చదువుతున్నారండి. నీళ్ళొద్దులేండి. ఏంటో ఈ తరం ఆడపిల్లలు.